కథానాయకులకు కూడా వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మరి నేను మనసా వాంచ వాళ్ళని కూడా నేను మరి మా అందరి బ్లెస్సింగ్స్, మా గ్రామ ప్రజల బ్లెస్సింగ్స్. బాయ్ అంటే ఏంది, బాయి ఎట్లుంటది, బాయిలో ఏమవుతుందని కూడా వాళ్ళకి తెలిసే పరిస్థితి లేకుండా బాయిలు మొత్తం కనుమరుగైపోయింది. దీంతో పాటు చెరువులు కానీ కుంటలు కానీ ఊర్లలో పోతే ప్రతి చెరువుకి ఏదో పేరు ఉంటుంది, పెద్దలు దేవుని పేరు లేకపోతే పెద్ద మనుషుల పేరు, ఊర్లో కరణం పేరు, ఊర్లో ఎవరైతే వెనకటి నుంచి ఆ ఊర్ను పెద్దరికం చేసే పెద్ద ఆయన పేరు, ప్రతి గ్రామంలో మరి పేర్లు కూడా ఉంటాయి చెరువుల కుంటలకు. ఇది మన తెలంగాణ సాంప్రదాయం, ఆచారం కూడా. మరి గతంలో మనం చూసేది పల్లెటూళ్ళ వాతావరణం ఏ విధంగా ఉండే, మరి అంటరానితనం, మరి ఒకరు బాయికాడికి ఒకరు పోవద్దు, ఎవరు బాయికాడ వాళ్ళే నీళ్లు పట్టుకోవాలి, ఎవరింటికి ఎవరు పోవద్దు అనేది ఒక ఆచారం ఉండేది గత కాలంలో. ఇప్పుడు అవి ఏడ కూడా కనబడతలేవు, కనుమరుగైపోయింది వాస్తవం. మరి ఏదేమైనా మరి మన నెక్స్ట్ జనరేషన్కు తెలవాలి చెరువు అంటే ఏంది, బాయ్ అంటే ఏంది, మరి సంస్కృతి ఏ విధంగా ఉండే, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉండే, దాన్ని ఎవరెవరు ఏ విధంగా మాట్లాడేది, ఈ అంశాల మీద నిజంగా కూడా వాస్తవంగా తెలుసుకోవాలి. మరి లారా గారు వచ్చి మరి సర్కార్ బాయ్ అనే సినిమా తీస్తున్నామన్నా మీరు రావాలి, మీ కాన్సెన్స్ లా మరి రెడ్డిపల్లి గ్రామంలో ఆ ప్రోగ్రామ్ ను మేము చేసుకుంటున్నాం, షూటింగ్ చేసుకున్నాం అంటే నాకు కూడా నచ్చింది. జనరల్ గా మేము ఎక్కడ పోము, సర్కార్ బాయ్ అంటే మనకు కూడా విలేజ్ తోటి అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి గతంలో ఈ బాయిల గురించి, చెరువుల గురించి, కుంటల గురించి, వ్యవసాయం గురించి, వ్యవసాయ కుటుంబాల గురించి అక్కడి నుంచే మనం వచ్చినాం కాబట్టి అది ఇదేదో బాగున్నది కదా, మరి మన తర్వాత జనరేషన్ కు మన గ్రామాలలో జరిగే విషయాలు కూడా మరి ఈ కథ సారాంశం వల్ల తెలుస్తుంది, కొంత అయినా తెలుసుకోవాల్సిన అవసరం కూడా, ఆవశ్యకత కూడా మరి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో మరి నేను రావడం జరిగింది. మరి ఏదేమైనా మంచి స్టోరీ. మరి గ్రామీణ ప్రాంతంలో మనమైతే అన్ని చూసుకుంటూ వచ్చినాం, ఎడ్ల బండ్ల నుంచి మొదలు కొడితే మరి ఫ్లైట్ల దానికి అవన్నీ చూసిన చరిత్ర మనది. కానీ కొందరికి అవకాశం రాదు. గతంలో 50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో మరి ఇక్కడ కల్చర్, ఆచారం ఏ విధంగా ఉండే అవన్నీ కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మా పిల్లలకు కూడా తెలియదు. మనకు తెలుసు, మన పల్లెటూరులో ఉన్నాం. మరి ఎందుకంటే ఏ విధంగా ఉండే, ఊర్లలో పరిస్థితి ఏ విధంగా ఉండే, రోడ్లు ఏ విధంగా ఉండే, కరెంట్ ఏ విధంగా ఉండే, దీపాలు పెట్టుకొని చదువుకుంటుంటే మనం స్ట్రీట్ లైట్ కింద కూర్చుని చదువుకునే రోజులు కూడా ఉండే. మరి ఏ పల్లెటూరు స్కూల్ పోయినా స్కూల్ ఉండేది కాదు, చెట్ల కింద కూర్చొని రాళ్ళ మీద కూర్చొని ఆ సార్ వచ్చినప్పుడు 4 పాఠాలు ఆ బ్లాక్ బోర్డు మీద రాసి, మరి అప్పుడు చాక్ పీస్ తోటి రాసి చూపించి, ఆ చాక్ పీస్ కూడా మరి ఆ బోర్డు, నల్ల బోర్డు మనము ఆమ్రమాకు మన బీరాకు తోటి రాసి, ఇవన్నీ కూడా అట్లా చదువుకొని మనం ఈ స్థాయికి వచ్చినాం. మనం ఆ స్థాయికి వచ్చినాం. బాయిల కాడికి పోయేది, నీళ్లు మోసుకొచ్చేది, నెత్తి మీద సైకిళ్ళ మీద, నెత్తి మీద బిందె పెట్టుకొని, ఇవన్నీ గత ఆచారం. ఇప్పుడు పిల్లలకు తెలియదు, అది వాళ్ళకు అర్థం కూడా కాదు. ఏదో మా డాడీ ఏదో స్టోరీ చెప్తున్నాడు, ఏదో కథలు చెప్తున్నాడు, వాళ్ళ పిచ్చోళ్ళకి చేసినాం అనుకుంటారు. మన అన్ని వెనకటి నుంచి చెప్తాను, ఇది వాస్తవం. ఇది వెనకడ ఇట్లుండరా అని చెప్తే ఏదో స్టోరీ చెప్తుంది, మా చెవులో పువ్వు పెడతారు అనుకుంటాను. నిజమా కాదు? ఇవన్నీ తెలియాలి మరి వాళ్ళకు కూడా. మరి ఇలాంటివి కూడా మంచి సినిమాలు కూడా మన ప్రాంతంలో రావాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇది మంచి కథతోటి మరి వాళ్ళు ఆ డైరెక్టర్ గారు, మన రామరెడ్డి గారు, నిర్మాత గారు, మరి మరందరూ కూడా ఈ గ్రామంలో మా నర్సింహులు సర్పంచ్ కూడా వాళ్ళందరూ సహకరిస్తున్నారు. చాలా సంతోషం. ఈ సినిమా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ, సినిమా షూటింగ్ ముందర పోదాం అంటే వాళ్ళు కూడా సినిమా దాంట్లో టెక్నాలజీ ఏదో చేసిండు, సినిమాలు కూడా తీస్తున్నాయి. ఆయన కూడా చూద్దాం రాని పట్టుకొచ్చాడు. నేను గ్రామీణ ప్రాంతాల వల్ల ఏ విధంగా సినిమాలు ఉంటాయి, దానికోసం ఒక స్టోరీ చేస్తున్నారు, మా దగ్గర ఉన్నదంటే నా ఎప్పుడు వచ్చిండు ఆయన కూడా చూడడానికి. మరి ఆయన పేరు శ్రీమా. మరి ఈ విధంగా ఒక యంగ్ డైరెక్టర్లను కూడా మనం ప్రోత్సహించాలి. మరి వారికి కూడా అవకాశాలు వస్తాయి, ఎప్పుడో ఒకసారి, ఎవరితో ఒకసారి. మరి వారికి కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ